హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో క్వాలిటీ కంటే ఆడియో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. వై బికాస్ వీడియో కొంచెం బ్లర్ అయినా చూస్తారు కానీ ఆడియో క్లియర్ గా లేకపోతే స్కిప్ చేసేస్తారు. ఈ ప్రోడక్ట్ అయితే నేను ఆన్లైన్ లో నుండి పర్చేస్ చేశాను. నేనైతే ఇది డిజిటెక్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. కంటెంట్ క్రియేటర్స్ కు, వ్లాగింగ్ కు, రికార్డింగ్ కు అండ్ స్ట్రీమింగ్ కు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అవుట్డోర్ లో వ్లాగ్స్ చేసే వాళ్ళకు ట్రాఫిక్ నాయిస్ ఉన్నా కూడా వాయిస్ క్లియర్ గా రికార్డ్ అవుతుంది. ఈ మైక్ అయితే నాకు 3000 చేంజ్ పడింది అనమాట. ప్రెసెంట్ అయితే 1000 బిలో అలా తీసుకుంటున్నారు. నేనైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొంచెం బెస్ట్ క్వాలిటీలో తీసుకుందాం అనేసి నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. ఇదైతే ఛార్జింగ్ కేసు. ఇందులో 2 మైక్రోఫోన్స్ 1 రిసీవర్ అయితే ఇచ్చారు. మైక్రోఫోన్స్ ఇలా ఛార్జింగ్ కేస్ లో పెట్టేస్తే ఆటోమేటిక్ గా మనకు ఛార్జ్ అవుతుంది. టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు అండ్ టైప్ సి టు లైటింగ్ కన్వర్టర్ ఇచ్చారు అండ్ ఐఫోన్స్ కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇందులో 2 క్లిప్స్ ఇచ్చారు అండ్ 2 మ్యాగ్నెట్స్ ఇచ్చారు అండ్ 2 పఫీ స్పాంజ్ టైప్ ఇచ్చారు అనమాట. ఇవైతే చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ మైక్ డిజైన్ గురించి చెప్పాలంటే చాలా కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది. షర్ట్ కి క్లిప్ చేసుకోవడం చాలా ఈజీ. హెవీ వెయిట్ కూడా అనిపించదు అనమాట. అండ్ క్లిప్ అయినా చేసుకోవచ్చు అండ్ మ్యాగ్నెట్ అయినా పెట్టుకోవచ్చు. ఇది వైర్లెస్ మైక్ కాబట్టి మనం డిస్టెన్స్ లో ఉండి కూడా ఆడియో రికార్డింగ్ ఇవ్వచ్చు. ఈ రిసీవర్ ని మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కి కనెక్ట్ చేస్తే వెంటనే మైక్ తో పేర్ అవుతుంది అండ్ ప్రత్యేకంగా బ్లూటూత్ కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ అయితే ఆడియో లెవెల్ ఇండికేటర్స్ ఇచ్చారు. లో, మీడియం, స్ట్రాంగ్. ఇక్కడైతే TX1 TX2 అని ఉంది. ట్రాన్స్మిటర్ 1 TX1 లైట్ ఆన్ అయితే 1 మైక్ కనెక్ట్ అయిందని, TX2 లైట్ ఆన్ అయితే 2 మైక్స్ కనెక్ట్ అయ్యాయని. ఈ క్లిప్ అండ్ మ్యాగ్నెట్ ని మనం క్లాత్ కి ఇలా హోల్డ్ చేసుకోవాలి. చాలా కంఫర్ట్ గా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. 2 మైక్స్ కి అయితే 2 క్లిప్స్, 2 మ్యాగ్నెట్స్ అండ్ 2 పఫ్స్ అయితే ఇచ్చారు. క్లిప్, మ్యాగ్నెట్, పఫ్ అయితే చాలా యూస్ఫుల్ గా యూజ్ అవుతుంది అనమాట. హ్యాండ్స్ ఫ్రీ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేద్దాం విత్ మైక్ ఆర్ వితౌట్ మైక్. ఈ ఆడియో అయితే నేను ఫ్యాన్ ఆన్ చేసుకుని రికార్డ్ చేస్తున్నా. డిఫరెన్స్ అయితే చూసారు కదా, ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఎంత నాయిసీగా వినిపిస్తుందో. నేనైతే ఇప్పుడు మైక్ పేరప్ చేశాను. మైక్ లో అయితే 3 ఐకాన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ బ్లూ లైట్ అయితే పేరింగ్, రిసీవర్ కి ట్రాన్స్మిటర్ కి కనెక్ట్ అయిందా లేదా అని చూపిస్తుంది. మిడిల్ బ్లూ లైట్ అయితే ఆడియో, మైక్ వాయిస్ క్యాప్చర్ చేస్తుంది అంటే నాయిస్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. థర్డ్ బ్లూ లైట్ అయితే బ్యాటరీ లెవెల్స్ ని చూపిస్తుంది. నేనైతే జెన్యున్ గా రివ్యూ ఇచ్చాను. మీకు కూడా యూస్ఫుల్ అయ్యి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.